జనగణమన ఎక్కడ పడితే అక్కడ పాడకూడదు బ్రో. ఇండిపెండెన్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం? అంటే అప్పుడు మనకి స్వాతంత్రం ఇచ్చారు కదా, బ్రిటిష్ వాళ్ళు ఎదురుపెట్టి వెళ్ళారు కదా. మీ ఫ్రెండ్ ఏమో చెప్తున్నాడా? అప్పుడు ఇప్పుడు గాంధీ గారు తెచ్చారంట కదా ఏం తెచ్చారు? స్వతంత్రం, అందుకని చేసుకుంటారంట. అచ్చా, మా స్కూల్లో అయితే నేర్పించింది ఇదే. ఎప్పుడు వచ్చింది మనకి ఇండిపెండెన్స్? గాంధీ గారు తెచ్చినప్పుడు అదే ఇయర్ 1974 ఇప్పుడు మరి ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది మనకు. 74. ఓకే, 1947. ఇప్పుడు చెప్పండి, రిపబ్లిక్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకోవడం? నాకైతే తెలియదు బ్రో. సేమ్ ఓకే, సేమ్ భయ్యా. మీకు తెలుసా? నాకు తెలియకుండానే క్వశ్చన్ అడుగుతున్నాడు. నాకు తెలియదు కదా, అందుకే నిన్ను అడుగుతున్నా. ఏంది బ్రో అంత మాట అన్నావు? ఓకే, మన జెండాలో 3 కలర్లు ఉంటాయి, రైట్? ఆ 3 కలర్స్ దేన్ని రిప్రజెంట్ చేస్తాయి? అసలు ఏమేం కలర్లు ఉంటాయి చెప్పు ఫస్ట్. జెండాలో వైట్, గ్రీన్, ఆరెంజ్. ఓకే, అవి వేటిని రిప్రజెంట్ చేస్తాయి? మర్చిపోయా బ్రో. ఈ హైదరాబాద్ తిరుగులు తిరిగి అంతా మర్చిపోయాను, ఏం గుర్తులేదు నాకైతే మాత్రం. నిజంగా మెయిన్ ఈ కృష్ణకాంత్ పార్క్ దగ్గరకు వచ్చిన తర్వాత మొత్తం మర్చిపోయాను నేనైతే మాత్రం. వేటిని రిప్రజెంట్ చేస్తాయి? తెలియదు భయ్యా. ఓకే, సింపుల్ క్వశ్చన్. జెండాలో మధ్యలో ఒక చక్రం ఉంటది కదా, దాన్ని ఏమంటారు? చక్రం. అశోక్ చక్రం. ఫస్ట్ ఇక్కడ అడిగేది ఉంది. ఓకే, అందులో ఎన్ని స్పైక్స్ ఉంటాయి అశోక చక్రం? లెక్కలేదు బ్రో, తెలియదు బ్రో నిజంగా. బొమ్మ లెక్కేసే అవకాశం రాలేదన్న. లెక్కేసే అవకాశం రాలేదు. ఎందుకు రాలేదు? రాలేదంటే ఇంకెప్పుడు దగ్గర నుంచి జెండా చూడలే, ఎప్పుడు మేము ఫ్లాగ్ హాస్టింగ్ చేయలే, అందుకే ఇంక లెక్కేలా. దూరం నుంచి చూసి సెల్యూట్ చేసుకుంటాం కాబోయా, దగ్గరికి వెళ్ళి లెక్కేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఓకే, ఇక్కడ పక్కన రండి. మన నేషనల్ యాంథమ్ మీకు వచ్చా? నేషనల్ యాంథమ్ అంటే దాని తెలుగులో చెప్తాను. జనగణమన వచ్చా. చెప్పండి ఒకసారి మొత్తం చూద్దాం. ఎందుకులే బ్రో ఇప్పుడు మావాడు బాగా చెప్తాడు బ్రో. పరువు పోయిద్ది. ఏం కాదు బ్రో, ట్రై చేయండి. అంటే ఇప్పుడు గుంపులో అంటారు కానీ సింగిల్ గా అడిగితే చెప్పగలుగుతారు. ఇప్పుడు జనగణమన చెప్తే మీరు అందరు కరెక్ట్ గా అటెన్షన్ స్టాండీస్ నించోవాలి. బ్రో ఇది జనగణమన అని చెప్పేటప్పుడు అందరు పిన్ డ్రాప్ సైలెంట్ గా ఉంటారు కదా. ఇప్పుడు నేను చెప్తాను, అందరు ఉంటారు ఉండరు. ఇప్పుడు జనగణమన ఎక్కడ పడితే అక్కడ పాడకూడదు బ్రో, అది జెండా దగ్గరే పాడాలి. ఇక్కడ ఏం జెండా ఉందని పాడాలి? ఒక ఫోన్ లో జెండా పెట్టండి ఒకసారి బ్రో, ఒకసారి ఫోన్ ఆన్ చేసి జెండా పెట్టండి. అది ఏదో మర్చిపోయా బ్రో. జనగణమన అనేది అది ఒక స్వాతంత్ర రోజే పాడాలి, మిగతాప్పుడు పాడితే దానికి పరువు లేదు బ్రో, పరువు పోయింది.